నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా, ఇక ముచ్చట ఏంటంటే ఇవాళ ఇందిరా పార్క్ దగ్గర రావడం జరిగింది పట్నం. ఇంటూ చూస్తున్నారు కదా, మరి ఇక్కడ తెలంగాణ విటలు ఉన్నాడు. మరి ఇవాళ జరిగిన సభ ఏంది, ఎందుకోసం, ఏంటిది? ఏదో 9th షెడ్యూల్ అంటారు. ఆ 9th అంటేనేమో నాకు రాదు. మరి దాని గురించి ఏందో వివరణ గీడ మరి గింత మంచి సారుండు. మరి విటల్, తెలంగాణ విటల్ అంటే తెలుసుగా. అగో ఆయన అడిగి తెలుసుకుంటున్నా, మీరు చూస్తూనే ఉండాలి. నా మనవాళ్ళు చూస్తుండండి. ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశము, రేపు సూపర్ పవర్గా అమెరికా, చైనా తర్వాత ఎదుగుతున్న ఎకానమీలో దేశ జనాభాలో సగభాగమైన బీసీల లెక్కలు లేవు, మహిళలకు హక్కులు లేవు. వేరే ప్రపంచ దేశాల్లో ఎక్కడన్నా దేంతో నవ్వాలో నవ్వుతారు. ఎందుకంటే ప్రపంచంలోనే సగభాగమైన అంటే భారతదేశ జనాభాలో 75 కోట్ల జనాభా లెక్కలు లేవని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిగ్గు లేకుండా చెప్తున్నాయి. మరి ఐక్యరాజ్య సమితిలో కానీ వేరే దేశాల్లో మానవాభివృద్ధి సూచికలో కానీ లేకపోతే హ్యాపీనెస్ ఇండెక్స్లో కానీ 150 ప్లేస్లో ఉన్నాం. మనకన్నా చిన్న చిన్న దేశాలైన భూటాన్, నేపాల్ అట్లాంటివి కూడా ముందుకున్నాయి. కాబట్టి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అన్యాయం ఎవరికి జరిగిందంటే బ్రిలియంట్ అండ్ క్రియేటివ్ కమ్యూనిటీస్. బీసీలు వెనకబడ్డ కులాలు కాదు, వెనక్కి నెట్టివేయబడ్డ కులాలు. మీరు మా లెక్కలు తీర్చకపోతే మీ బొక్కలు బయట పెడతాం. అగ్రకుల మనువాద బానిస పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్లను బొందబెడతాం. బీసీల లెక్కలు తేలుస్తాం. ఇది పార్లమెంట్లో, చట్టసభలో, విద్యా, వైద్య, ఉద్యోగ రంగాల్లో మేమెంతో మాకంత కాదు. అగ్రవర్ణాలు మీరెంతో మీకు అంతే. మీరు 15% అయితే 15%, 10% అయితే 15%. మేము 85 నుంచి 90% ఉన్నాం. 90% వాటా మేము అడుక్కుంటే కాదు, మీకు రిజర్వేషన్లు ఇస్తాం. అగ్రవర్ణాలకి మాకు కావాల్సింది రిజర్వేషన్లు కాదు, రిప్రజెంటేషన్ కావాలి. ఈ భారతదేశంలో పుట్టిన ప్రతి కులము, ప్రతి వర్గము, ప్రతి మతము, ప్రతి కులము, ప్రతి వృత్తి కూడా పార్లమెంట్లో, అసెంబ్లీలో, చట్టసభల్లో వచ్చేదాకా ఉద్యమం జరుగుతుంది. మేము ఎవరి మీదనో ద్వేషంతో, అసూయతో కాదు. మా జన్మ హక్కు, రాజ్యాంగం మా కన్నతల్లి లాంటిది. కన్నతల్లి తన బిడ్డల్ని ఎత్తుక్కునే ఉద్యమం ఇది ఎవ్వరికి వ్యతిరేకం కాదు. కలుద్దాం, నిలుద్దాం, గెలుద్దాం. ఈ ఉద్యమానికి అడ్డొస్తే అడ్డంగా పాతరేస్తాం.